Hello traders, welcome to Simple Telugu Binary Trading channel. So guys, this is our 23rd video. మన daily series లో we already completed 22 videos guys. మనం చేసేసాం already. If ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తుంటే మీరు ప్రీవియస్ 22 వీడియోస్ కూడా చూడొచ్చు. ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే యూ కెన్ సీ ఏ ప్లేలిస్ట్ విత్ ఆల్ ఆఫ్ ద వీడియోస్ అండ్ కొన్ని కాన్సెప్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, స్ట్రాటజీస్. మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ప్లీజ్ watch the videos in my channel. If you like the content, please subscribe to my channel and please like the splice. This encouragement to me. Alright guys, let's dive into our analysis for today. And today is Friday market. So మనం కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. This is a very strong thumb rule, right? Friday there will be volatility and అన్నీ ఉండొచ్చు. సో మన స్ట్రాంగ్ thumb rule ఏంటి, ఫ్రైడే మార్కెట్ కొద్దిగా జాగ్రత్త, less risky. It's for everyone until unless మీకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటే నేను యూ కెన్ గో విత్ హైయర్ రిస్క్ అంటే మీ ఇష్టం, బట్ ప్రిఫర్డ్ ఇస్ గో విత్ లోవర్ రిస్క్. ఎనీవేస్ లెట్స్ గో ఫర్ ది అనాలిసిస్ గైస్. కూల్. ఇప్పుడు 8 PYOTCలో ఉన్నాం. కరెంట్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్ అండ్ ఓకే, అండ్ ఐ థింక్ దీస్ లెవెల్స్ ఆర్ యూస్, సో I delete them. ఓకే, మళ్ళీ మార్కెట్ ఇక్కడికి రీచ్ అయితే యా ఈ మూడు లెవెల్స్ ని మనం యూస్ చేద్దాం, సపోర్ట్ లెవెల్స్. ఓకే, మార్కెట్ రీచ్ అయితే విల్ సీ, ఆర్ ఎల్స్ ఒకవేళ మార్కెట్ పైకి వస్తే టు ఫైండ్ అండ్ అలర్ట్ పెట్టాను. యూరో క్యాడ్ ఓకే, దిస్ యాక్టెడ్ యాజ్ ఇది ఒక జోన్ డ్రా చేసుకున్నాను గైస్. మీరు చూస్తే యూరో క్యాడ్ ఓటీసీలో దిస్ జోన్ యాక్టెడ్ యాజ్ ఏ సీ హియర్. ఇది ఇంతకు ముందు రెసిస్టెన్స్ జోన్, బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చాక సపోర్ట్. సో దిస్ ఇస్ లైక్ ఎస్ఎన్ఆర్. ఇంతకుముందు రెసిస్టెన్స్ అది బ్రేక్అవుట్ ఇచ్చింది, దాని సపోర్ట్. సో ఎస్ఎన్ఆర్ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. ఓకే, సో మీకు ఎస్ఎన్ఆర్ లెవెల్ అంటే ఐడియా ఉందని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ CHJPY/OTC ట్రెండ్ ఇస్ అప్ ట్రెండ్ అండ్ ఓకే, మనం దీన్ని వాట్ వి కాల్ ట్రెండ్ లైన్ ని కొద్దిగా రీఅడ్జస్ట్ చేద్దాం. సో వి డోంట్ మిస్ ఎనీ. ఓకే, యా కూల్. ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే వీఆర్ నాట్ టచింగ్ దిస్ మీడియం వన్. ఓకే, యా దిస్ విల్ బి ఫైన్ అని అనుకుంటున్నా. మనకి 1 2 3 టచెస్ ఉన్నాయి కాబట్టి దిస్ విల్ బి వ్యాలిడ్ ట్రెండ్ లైన్ గైస్. ఓకే, GBP/OTC అప్ ట్రెండ్. సో ఇక్కడ కూడా మనం బై సైడ్ చూద్దాం. And we have a good support level guys here. Okay, చూసారా ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ సపోర్ట్ కింద చేస్తుంది. మళ్ళీ బ్రేక్ ఇది స్టాప్ రెసిస్టెన్స్ చూడండి గైస్. ఈ లెవెల్ ని మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏముంది, రెసిస్టెన్స్ రైట్, ఈ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇదే పాయింట్ ని సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఈ లెవెల్ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది రైట్, బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ వీళ్ళ దగ్గర సపోర్ట్. ఒకే లెవెల్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే సపోర్ట్, మళ్ళీ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే రెసిస్టెన్స్, అలా యాక్ట్ చేస్తుంది. పవర్ఫుల్ ఎస్ఎన్ఆర్స్. ఓకే, సో అందుకే ఎస్ఎన్ఆర్స్ దగ్గర మనం యూస్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, ఒకవేళ ఈ క్యాండిల్ కనుక ఈ 2 లెవెల్స్ టచ్ చేస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా, లేదంటే లేదు, నో ఎంట్రీ, నో ప్రాబ్లం. Okay. What about EURGPP? EURGPP, wow, ఈ బిగ్ క్యాండిల్స్ వస్తాయి కదా సడన్ గా, అదే బిగ్ ప్రాబ్లం ఇక్కడ. ఓకే, ఈ జోన్ కూడా చూడండి, నేను డ్రా చేసి ఉంచాను. సపోర్ట్ బ్రేక్ ఆఫ్ దిస్ లెవెల్, సపోర్ట్ ఏమవుతుంది, బ్రేక్అవుట్ ఏమవుతుంది, రెసిస్టెన్స్. చూసారా రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది రెసిస్టెన్స్. నాకు తెలిసి ఇప్పుడు వస్తే సపోర్ట్ కింద యాక్ట్ చేయాలి రైట్, ఎస్ఎన్ఆర్ అంతే కరెక్ట్. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ అలర్ట్ పెట్టి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తున్నాం లేదు, ఇక్కడ యాక్ట్ చేయడానికి నాకు క్యాండిల్ థియరీ ప్రకారం, నాలెడ్జ్ ప్రకారం నాకు సపోర్ట్ లెవెల్ అనిపిస్తే ఐ గో ఫర్ ట్రేడ్ ఫ్రమ్ హియర్. ఓకే, మనం క్యాండిల్ స్టిక్ సైకాలజీ కూడా అర్థం చేసుకోవాలి గైస్. క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, స్ట్రెంత్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం తీసుకుంటాం, నాట్ ఎనీ బ్లైండ్ ట్రేడ్స్ ఎనీవే. ఓకే, let's wait. I think next candle might come here. Green red. Red ends fight జరుగుతుంది గైస్.
బయస్ కి సెల్లర్స్ కి మధ్యన వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఐడియా వెదర్ బయస్ విన్ అవుతారా సెల్లర్స్ విన్ అవుతారా అనేసి. బట్ అయితే ఫైట్ అయితే జరుగుతుంది ఇక్కడ ఈ జోన్ లో, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ స్ట్రెంత్ లో కనిపిస్తున్నట్టున్నారు మనకి. ఓకే, ఈ ట్రెండ్ ని లెట్ మీ థింక్ వన్స్. నో, ఇగ్నోర్. ఓకే, మనం ఓకే గైస్ ఇక్కడ చూసారా, వాట్ ఇస్ దిస్, ఏ గ్యాప్. కరెక్ట్, ఈ క్యాండిల్ గేమ్ కి చూసారా, గ్యాప్ లోకి ఎంటర్ అయ్యే మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ ఏమవుతుంది, ఇది గ్యాప్, బేరిష్ గ్యాప్. బేరిష్ గ్యాప్ అయ్యాక ఏం చేయాలి, సారీ డిలీటెడ్ దిస్ అగైన్, లెట్ మీ డ్రా. ఓకే, ఇది గ్యాప్, ఈ మార్కెట్ గ్యాప్ లోకి ఎంటర్ అయ్యాక ఏమవ్వాలి, బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఇది ఆల్రెడీ ఇచ్చింది, సో ఈ కరెంట్ క్యాండిల్ కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది చూసారా. ఓకే, దట్ ఈస్ ద పవర్ గైస్, దట్ ఈస్ ద పవర్. ఈ క్యాండిల్ మనం ట్రేడ్ చేసి ఉంటే ఈ రెడ్ క్యాండిల్ మీద మనం విన్ అయిపోవాలి, ఫస్ట్ క్యాండిల్ మీద, గ్యాప్ మీద, ఈ గ్యాప్. ఓకే, ఎనీవేస్ లెట్స్ వెయిట్. ఓకే, let me draw all the pause scenarios here. ఇది ఒక సపోర్ట్ జోన్, ఈ జోన్ ఒక సపోర్ట్ జోన్ గైస్. మనకి ఇక్కడికి వస్తే సపోర్ట్ బై సైడ్ చూద్దాం. యూరో క్యాడ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యూరో క్యాడ్. ఓకే, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, జిపిబిఐడిలో ఏదో వచ్చింది. ఓకే, వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. నాకు ఇది సపోర్ట్ కింద. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ బై సైడ్ గైస్. దిస్ ఇస్ అ లిటిల్ రిస్కీ ట్రేడ్, బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ బై సైడ్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, ఎందుకంటే నేను ఈ లెవెల్ ని సపోర్ట్ లెవెల్ కింద పెట్టుకొని డ్రా చేసి ఉంచుకున్నాను. దో మనకి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చినా ఐ వెంట్ ఫర్ బై సైడ్. లెట్స్ సీ టిల్ లాస్ట్ సెకండ్ హౌ దిస్ గోస్. Might win or it might lose, but let's see. Okay, క్యాండిల్ ఇప్పుడు చూసారా, సెల్లర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కరెక్టే, బట్ స్టిల్ నేను ఎందుకు బై సైడ్ వెళ్ళానంటే నాకు ఇది స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఇఫ్ ఒకసారి చూద్దాం క్యాండిల్ విన్ అయ్యాక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us వెయిట్ ఫర్ 8 more seconds guys. ఓకే, 5 4 3 2 1 0. పర్ఫెక్ట్. ఓ గాయ్స్, చూసారా లాస్ట్ సెకండ్ లో నా లీవ్ నేను ఎక్కడ తీసుకున్నా అక్కడికి వచ్చింది కానీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ అగైన్ బై సైడ్ గైస్. ఓకే, ఐ వెంట్ ఫర్ బై సైడ్ అగైన్. లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్. దిస్ వాజ్ సెకండ్ ట్రేడ్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ నేను లాస్ అయ్యాను, బట్ సెకండ్ ట్రేడ్ చూద్దాం. ఇన్ మీన్ టైమ్ ఐ అనలైజ్ ఇన్ అదర్ ప్లేసెస్ గైస్. ఓకే, యూరో క్యాడ్, యూరో క్యాడ్ మన లెవెల్ కి రీచ్ అవుతుంది. ఓకే, జిపిపిఐడి ఇది మళ్ళీ మనకి అగేన్స్ట్ గా వెళ్తుంది, బట్ అయితే గ్రీన్ అయితే అవ్వాలి గైస్, అందుకే నేను తీసుకున్నాను. బట్ చూద్దాం, ఫ్రైడే మార్కెట్ కాబట్టి యా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఫ్లక్చుయేషన్స్, బట్ ఇట్ షుడ్ బి a green according to me. let's see the last second లో చూసారు కదా మూమెంటం ఎలా ఉంటుందో. పర్ఫెక్ట్ గైస్, ఐ టోల్డ్ యూ రైట్, పర్ఫెక్ట్ విన్. సింపుల్, నేను వన్ స్టార్టింగ్ వల్ల ఎంటర్ అయిన అంతే. ఇంకా నేను చేసిన ప్రీవియస్ $3 రికవర్ వచ్చేసిన. ఐ డెంట్ గో ఫర్ హైయర్ రిస్క్ దిస్ టైమ్. సో ఎందుకు బై అనుకున్నాను నేను ఇక్కడ నుంచి, వై ఐ వెంట్ ఫర్ ఎ బై ట్రేడ్ హియర్ అండ్ ఇట్ లూస్ అయ్యాం. నెక్స్ట్ ఇది మళ్ళీ నేను ఎందుకు ఎంటర్ అయ్యాను. ద లాజిక్ ఏంటంటే, లెట్ మీ జూమ్ అవుట్, వి వన్ అవర్ ఫస్ట్ ట్రేడ్. సో ఇది ట్రెండ్, ఓకే, అప్ ట్రెండ్. ఇక్కడ ట్రెండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. జనరల్ గా నేను ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చాక నేను రివర్సల్ మీద వెళ్తాను. మీరు నా వీడియోస్ వాచ్ చేసి ఉంటే రివర్సల్ ట్రెండ్ లైన్, రివర్సల్ బ్రేక్అవుట్ అని thumbnails వీడియోస్ ఉంటాయి, ప్లీజ్ వాచ్ చేయండి. మెనీ వీడియోస్ లో నేను రివర్సల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద రివర్సల్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్.
కంటెంట్ ఉంది. whoever is really interested to know something or learn something, you can just మీరు వీడియోస్ వాటి you'll get knowledge guys. ఓకే, సో అదే నాలెడ్జ్ యూస్ చేసి ఇక్కడ ట్రేడ్ చేశాను, బ్రేక్అవుట్ ఇచ్చింది, నేను ఏం చేశాను, ఐ ఫౌండ్ సపోర్ట్ లెవెల్. ఇది ఒక సపోర్ట్ లెవెల్ నాకు. ఓకే, ఇది సపోర్ట్ లెవెల్ అంటే ఇక్కడ చూసారా మాటికి క్యాండిల్, ఇది బ్రేక్అవుట్ కాదు గైస్. ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళింది, బట్ ఇట్ యాక్టెడ్ as a resistance కేమ్ డౌన్. ఈ గ్రీన్ క్యాండిల్ వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసి రెసిస్టెన్స్. ఇక్కడ ఒకే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఎందుకంటే 3 times రెస్పెక్ట్ చేసింది. మళ్ళీ చూడండి ఇదే లెవెల్ గ్రీన్ క్యాండిల్ అయితే రెసిస్టెన్స్, ఇక్కడ మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ చూసారు, ఈ లెవెల్ టచ్ చేస్తే రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ ఇస్ స్ట్రాంగ్ లెవెల్, ఈ లెవెల్. ఓకే, సో నేను అందుకే ఏం చేస్తాను, ఎప్పుడైతే ఈ లెవెల్ కి వచ్చిందో తో ఈ క్యాండిల్ చూసారా స్ట్రాంగ్ క్యాండిల్. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ వితౌట్ విక్స్ అంటే వీనో అందరికీ తెలిసిందే మార్బుజు క్యాండిల్ అంటే మన క్యాండిల్ స్టిక్ సైకాలజీ ప్రకారం. మార్బుజు క్యాండిల్ వచ్చినప్పుడు నాకు తెలుసు లిటిల్ రిస్క్ అని ఫస్ట్ టైం నీకు చెప్పాను. ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక నాకు ఈ సపోర్ట్ అని తెలిసి కూడా నేను ట్రేడ్ చేశాను అందుకే. బట్ నాకు ఎప్పుడైతే ఇది ఈ స్ట్రెంత్ వల్ల మనకి ఒక 1+ ఐ మీన్ స్ట్రెంత్ వల్ల ఈ పవర్ సెల్లర్ స్ట్రెంత్ వల్ల అనుకుంటా ఈ లెవెల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేస్తే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, బ్రేక్ చేసింది కరెక్టే, బట్ ఆ బ్రేక్ లో నాకు స్ట్రెంత్ కనిపించలేదు. చూసారా ఈ బ్రేక్ చేసింది స్ట్రెంత్ ఎక్కడ ఉంది కదా సెల్లర్ కి. ఎంత స్ట్రాంగ్ సెల్లర్ వచ్చినా బ్రేక్ చేసి రెడ్ క్యాండిల్ ఇంతైనా రావాలి కదా, కొన్ని ఇంతైనా రావాలి. కానీ చూసారా అది డోజీ ఫామ్ అయింది. అంటే ఇక్కడికి వచ్చాక మళ్ళీ కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాక లెట్ మీ ఇది డిలీట్ చేస్తే కొద్దిగా క్లియరిటీ వస్తుంది. చూసారా ఓకే, ఈ ఎప్పుడైతే ఈ క్యాండిల్ నాకు డోజీ ఫామ్ అయిందో అంటే వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మళ్ళీ సెల్లర్స్ ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈక్వల్ విక్స్ ఉన్నాయి, స్ట్రెంత్ ఉంది. సో నేను అందుకే మళ్ళీ 1 step మార్టింగల్ కింద బై సైడ్ తీసుకున్నాను, విన్ అయ్యాను. ద రీజన్ ఇస్ దట్స్ ఎ సపోర్ట్. ఈవెన్ దో ద మార్బూస్ అయినా సపోర్ట్ దగ్గర నాకు సెల్లర్స్ వీకర్ అనిపించి బైస్ లోకి ఎంటర్ అయింది. దట్స్ ఆల్ గైస్, లెట్స్ గో ఫర్ అనదర్ ట్రేడ్. Hope you understood the analysis. I mean the logic before the previous trade maybe. Okay. Okay. Okay, no clarity on that. So నేను ట్రేడ్ తీసుకోను. Let me move this trend line like this. Trend line update అవుతుంటుంది అని చెప్పాను కదా. Okay, ignore that. Okay. ఇక్కడ నుంచి బయస్ ఈ ట్రెండ్ లైన్ స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఇఫ్ సీ ఉంటుంది. ఇప్పుడు యూరో క్యాడ్ నుంచి బై సైడ్ వెళ్తుంది అంతా. ఓకే ఓకే, ఎందుకంటే ఇది అప్ ట్రెండ్ కూడా, అండ్ ఐ థింక్ దిస్ ట్రెండ్ లైన్ ఇది ఇంకా ప్రాపర్ వ్యాలిడ్ ట్రెండ్ లైన్ కాదు, ఎందుకంటే 2 టచెస్ ఉన్నాయి. మనకు వ్యాలిడిటీ కావాలంటే మినిమం 3 టచెస్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఇస్ వ్యాలిడ్ ట్రెండ్ లైన్. చూసారు 1 2 3 సార్లు టచెస్ ఇక్కడ చూసి అందుకే రెస్పెక్ట్ చేసింది కానీ మా ట్రేడ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే కీప్ అండ్ అలర్ట్, మన సెల్ సైడ్ అంటారు. ఓకే, ఆల్రెడీ 12 ఉన్నాయి, సారీ. అండ్ మనం ఇంకో పని చేయొచ్చు, ఇది వెరీ గుడ్ హెల్తీ క్యాండిల్స్. ఈ క్యాండిల్ యొక్క 50% కూడా డ్రా చేసి ఉంచుకుందాం. సో మనకి స్ట్రాంగ్ గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ నాకు తెలిసి గైస్ మీరు చూసుంటే వాట్ ఇస్ దిస్ అగైన్, చూసారా ఇది ఒక జోన్, ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ కింద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మార్కెట్ టార్గెట్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ ఫామ్ అవుదా లేదా అని క్లారిటీ లేదు నాకు. అందుకే నేను సెల్ సైడ్ ఎంటర్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తున్నా. రిస్క్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు మనం. ఓకే, ఈ జోన్ లోకి ఎంటర్ అయితే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్. కొద్దిగా జోన్ లోకి అయితే ఎంటర్ అవ్వాలి, ఎల్స్ ఐ వోంట్ ఎంటర్. జోన్ లోకి ఎంటర్ అయితే నేను సెల్ సైడ్ వెళ్తా. లెట్స్ బీ రెడీ. కమ్ ఆన్, ఇంకా ఎంటర్ అవ్వలేదు. జోన్ అంటే మూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ దాకా వస్తే కమ్ ఆన్, ఇట్స్ నాట్ కమింగ్. ఓకే, ఇప్పుడు వచ్చింది జోన్ లోకి, బట్ నేను అందుకే ఎంట్రీ తీసుకోలేదు. బట్ ఇట్ కుడ్ బి మోస్ట్లీ సెల్లింగ్ క్యాండిల్. ఓకే, లెట్ మీ డ్రా ఇట్ క్లియర్లీ.
ఇక్కడ ఈడు రెక్టాంగిల్ డ్రా చేయడానికి కూడా మనకి ఇదో బాధ. చూడండి గైస్, యా ఈ జోన్ నేను అంటుంది సపోర్ట్, ఇదేంటి సపోర్ట్, సపోర్ట్, బ్రేక్అవుట్, ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ రెసిస్టెన్స్ అవ్వాలి, బట్ అవ్వలేదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను ఈ క్యాండిల్ దాకా వెయిట్ చేస్తా గైస్. ఈ క్యాండిల్ కనుక మనకి 50% లెవెల్ ఉంది కాబట్టి అక్కడ దాకా వెయిట్ చేద్దాం. బేసిక్ గా నాకు తెలిసినంత ప్రకారం ఈ క్యాండిల్ బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయిపోవాలి. ఒకవేళ నాకు సేఫ్టీ వస్తే నేను ఎంట్రీ తీసుకుంటా. ఇది రెడ్ క్యాండిల్ అవుతుంది గైస్ 100%. మిస్ అయ్యా, ఎందుకంటే ఇది ఆల్రెడీ సగం ఎంట్రీ తీసుకుంది. నేను సేఫ్టీ కోసం వెయిట్ చేశాను. అంటే దిస్ విల్ బి రెడ్ క్యాండిల్, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే జోన్ రెస్పెక్ట్ చేసింది అది. మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇది. ఓకే, మళ్ళీ కొద్ది క్లారిటీ ఇస్తా చూడండి. ఇక్కడ ఒక జోన్ డ్రా చేస్తున్నా చూడండి. ఓకే, ఈ జోన్ ఇక్కడ ఏంటైంది, జోన్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సపోర్ట్, సపోర్ట్, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. మళ్ళీ ఏమవుతుంది, ఇది రెసిస్టెన్స్ రైట్. చూసారు, ఈ క్యాండిల్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి జోన్ లో క్లోజ్ అయిందో నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయింది. అర్థమైందా మీకు? సపోర్ట్, సపోర్ట్, సపోర్ట్. Now support becomes resistance, resistance. This is SNR guys. SNR. Very good level. Hope you guys understood. Though నేను ట్రేడ్ తీసుకోకపోయినా మీకు నాలెడ్జ్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. That's all. Cool. Okay. 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 So ఈ లెవెల్ కరెక్ట్ లెవెల్ కాదు, నేను డిలీట్ చేస్తున్నా. చెప్పాను కదా ట్రెండ్ లైన్ 3 లెవెల్స్ ఉన్నాయి, 2 లెవెల్స్ అయితే వచ్చాయి మనకి. సో మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది గైస్. మనకి ఇక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఉందా? ప్రాపర్ రెసిస్టెన్స్ కావాలి. ఇది స్ట్రాంగ్ క్యాండిల్స్, స్ట్రాంగ్ క్యాండిల్స్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ క్యాండిల్ ఈ లెవెల్కి వస్తే ఫస్ట్ నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. లేకపోతే వెయిట్ చేద్దాం. కిందకి వస్తే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా గైస్. నా గెస్ ప్రకారం ఇది బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ ఇక్కడ దాకా రావాలి. ఓకే, ఇక్కడ దాకా వస్తే నేను బై ఎంట్రీ తీసుకున్నా. ఓకే గైస్, ఐ టుక్ ఏ బై ఎంట్రీ హియర్, బట్ చూద్దాం ఏమవుతుందో. మార్కెట్ ఎందుకని నేను బై ఎంట్రీ తీసుకున్నాను? మార్కెట్ ఇస్ అన్ అప్ ట్రెండ్ కరెంట్లీ, కరెక్ట్? మార్కెట్ ఇస్ అన్ అప్ ట్రెండ్. ఓకే, నేను సింపుల్ గా లాస్ట్ సెకండ్ లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఎందుకు అంటే రీజన్, ఇది గ్రీన్ క్యాండిల్ యొక్క 50% లెవెల్. ఈ 50% రెస్పెక్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్తే టార్గెట్ ఇది కదా అనుకున్నాను. బట్ మార్కెట్ ఏంటంటే టార్గెట్ ని టచ్ చేస్తుంది. సో ఇట్ గో అప్ నౌ. మార్కెట్ కేమ్ డౌన్. Okay, wait a second guys, is there a problem? Let me think and take a trade. Let's analyze properly. మార్కెట్ ఇన్ని దీని రెసిస్టెన్స్ కింద తీసుకుంది. నేను ఇది పై లెవెల్ ఇంకా టచ్ చేయలేదు, దాన్ని వెయిట్ చేసి బట్ టచ్ చేసింది. ఓకే, ఓకే గైస్, 20 minutes అయిపోయింది. టుడే లిటిల్ టఫ్ ఎక్స్ప్లెనేషన్ టైం అయిపోతుంది. బట్ లెట్స్ సీ I get any proper trade. Okay, ఇది ఇంకా రాలేదు. మార్కెట్ రీచ్ అయితే go for sell. ఓకే, ఇది వెళ్ళిపోవాల్సిందే. నేను 1 స్టెప్ మార్టింగ్ కింద గ్రీన్ కింద ఇక్కడ గ్రీన్ సైడ్ వెళ్ళాం కదా, కానీ ఇది విన్ అయిపోయేవాళ్ళం. బట్ నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ రాలేదు, ఎందుకంటే స్ట్రెంత్ కనిపించింది నాకు, అందుకే నేను వదిలేసాను ఇది. ఓకే, ADJPY is going in downtrend. ఇది కూడా మిస్ అయ్యాం కదా, మనం ఇంకా జోన్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, జోన్ మిస్ అయిపోయాం గైస్. దిస్ ఇస్ ద జోన్. ఈ జోన్ లోకి వచ్చింది, మనం సెల్ సైడ్ ఎంటర్ అవ్వాలి. ఇస్ SNR లెవెల్, బట్ మిస్ అయ్యాం ఆ ట్రేడ్. ఓకే, నో ప్రాబ్లం. పేషెంట్ గా ఉంది, విల్ టేక్ ట్రేడ్. ఓకే, వాట్ ఇస్ దిస్?
trend complete downtrend and okay. Hmm, నాకు తెలిసి మార్కెట్ ఈ స్వింగ్ లో దగ్గర రావాలి గైస్. నేను ట్రెండ్ అని డిలీట్ చేస్తున్నా. స్వింగ్ లో ఇది. స్వింగ్ లోకి వస్తే అది టికెట్ ట్రేడ్. ఓకే. యా ఇది ఒక స్వింగ్ లోయే బట్ ఇది రెస్పెక్ట్ చేయకపోవచ్చు, బ్రేక్అవుట్ ఇస్తుంది. ఓకే బ్రేక్అవుట్ ఇస్తే లెట్స్ సీ. లెట్ మీ కీప్ అన్ అలర్ట్, మళ్ళీ మిస్ అవ్వకూడదు మనం. ఓకే అది పెట్టుకున్నా. ఇది బ్రేక్అవుట్ ఇవ్వాలి గైస్, బ్రేక్అవుట్ ఇవ్వకపోతే ఇది గ్రీన్ అవుతున్నట్టు. చూద్దాం ఎలా అవుద్దో. ఓకే ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే నా గెస్ ప్రకారం ఇది గ్రీనే అవ్వాలి ఇప్పుడు. కానీ నాకు సేఫ్టీ వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా గైస్, కానీ ఇంకా రాదు, మిస్ అయ్యాను. బట్ ఇట్ షుడ్ బి ఏ గ్రీన్ క్యాండిల్, ఎందుకంటే ఇది నాకు సపోర్ట్ జోన్ రైట్. రీజన్ చెప్తున్నా చూడండి, సపోర్ట్ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, బ్రేక్ చేయాలనుకుంది కానీ బ్రేక్ చేయలేకపోయింది. బ్రేక్ చేయకుండా పైన క్లోజ్ అయింది మార్కెట్. సో ఇక్కడ నుంచి బయస్ మళ్ళీ ఎంటర్ అయ్యారు అనమాట. అది లాజిక్ దాని బిహైండ్. I missed it. That's my mistake. Okay, and market currently. Hmm. Okay. Buyer strength ఉంది. Buyer strength ఉంది బాగా. సో నా కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం let me find out. Okay. 10-50% డ్రా చేద్దాం గైస్. ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేస్తే సేఫ్టీతో నేను అప్పుడు బై సైడ్ ఎంటర్ అవుతా, లేకపోతే లేదు. I'm taking a risk again. I entered guys. We'll wait till the last second. It might be a red only, I know. I did a mistake. బట్ నేను ఏమంటున్నానంటే బయర్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ స్ట్రాంగ్ బయర్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళ దగ్గర పవర్ ఉండాలి, కానీ పవర్ కనిపించట్లేదు అసలు. ఈ పవర్ ఉండాలి గైస్, ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేయాలి క్యాండిల్ ని, కానీ బయర్స్ క్యాండిల్ ని పుష్ చేయట్లేదు. సో యా we lost 2 trades back to back guys. Okay, this is the last trade. After this I will end up this session. So okay, wait a minute. ఓకే నేను ఈ లెవెల్కి వెయిట్ చేస్తా గైస్, ఇది మన లెవెల్ యాక్చువల్గా, ఇక్కడ తీసుకుందాం. ఓకే I'll reduce my risk. Okay, or I'll make it $5. Okay, ఈసారి కాన్ఫిడెంట్ గా తీసుకున్నా. ఇది నేను నాకు తెలిసి ఇది అవ్వదు అనేసి, ఇది కూడా 1 స్టెప్ మార్టింగల్ మిస్డ్ ఇట్ గైస్, బోత్ మిస్డ్ ఇట్. నాకు ఏంటంటే ఫ్రైడే మార్కెట్ చూస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. 1 స్టెప్ రెండిట్లో ఇందాక బోత్ ట్రేడ్స్ లో కూడా మా 1 స్టెప్ మార్టింగల్ ఉంటే 2 ట్రేడ్స్ లో బ్యాక్ టు బ్యాక్ విన్ అయిపోవాలి. బట్ ఏంటంటే సపోర్ట్ ని తీసుకొని వచ్చిన క్యాండిల్ మళ్ళీ సెల్లర్సే వచ్చాడు. ఇట్స్ ట్రూలీ అన్బిలీవబుల్. ఐ డోంట్ నో వై ట్రాప్ చేస్తున్నారు. Okay, let's wait. I'll take one last trade and then end this. Okay, last trade guys for this session. చూడండి, మనం మిస్టేక్స్ చేస్తేనే కదా నేర్చుకునేది. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఛానల్ రైట్.
వాట్ ఆర్ ఐ డిడ్ మిస్టేక్స్. బట్ మనకు లెవెల్ పైన కరెక్ట్ గానే ట్రేడ్ చేసాం. ఇది ఒక సపోర్ట్, ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ వచ్చి పొజిషన్ కలిపి చేసింది. బట్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి వన్ మోర్ గ్రీన్ క్యాండిల్, బట్ బయర్ స్ట్రెంత్ లేదు. నో ప్రాబ్లం. ఓకే గైస్, నేను ఇక్కడ ఈ లైన్ దాటితే నేను బై సైడ్ ఎంటర్ అవుతున్నా. దిస్ ఇస్ మై లాస్ట్ ట్రేడ్. I took a buy entry, guys. Okay, this is the last trade for this session. I took a buy entry. Because ఇది కూడా fail అయితే back 3 trades are lost, so I'll end the day. Or else, if this is a win, but this should be a win, guys. This should be a win. The reason is that it's a freaking strong support. Okay, నేను అందుకే చూడగానే నేను తీసేసుకున్నాను. Until and unless మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేయాలంటే తప్ప I won't be losing there. It's going in our direction, but let me explain the logic behind it. చూడండి, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. వాట్ డిడ్ ఐ సే? నేను ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత విల్ గో ఫర్ రివర్సల్, కరెక్ట్? అండ్ ఇది ఒక సపోర్ట్ లెవెల్, చూసారా? ఇది ఒక సపోర్ట్. సో నేను అందుకే మళ్ళీ మార్కెట్కి వచ్చినప్పుడు నేను సింపుల్ గా నేను ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతా రివర్సల్ ఏంటి, ఆ బై సైడ్ సపోర్ట్ దొరికింది. ఐ టుక్ ఎ ట్రేడ్, వెరీ సింపుల్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద లాజిక్ హియర్ గైస్. ఇది ఒక సపోర్ట్. నాకు ఎప్పుడైతే మార్కెట్ ఈ సపోర్ట్ రీచ్ అయిందో నేను సపోర్ట్ ట్రేడ్ తీసుకున్నాను బై సైడ్. చూడండి, మనకి ఇది మనం ఉంటుంది 1 minute లో గైస్. 1 minute లో ఇది చాలు ఇమీడియట్ గా సపోర్ట్ కింద యాక్ట్ చేయడానికి. ఓకే, ఇట్స్ ఏ ట్రెండ్ లైన్ బ్రేక్ విల్ గో ఫర్ రివర్సల్. Alright guys, that's all for today. Hope you guys learned something. Today's Friday market. Be careful and have a safe trading. Thank you. Bye bye.